హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నార్మల్గా మనం హాస్టల్స్లో ఉంటున్నప్పుడు అంటే ఎంప్లాయీస్ అయినా స్టూడెంట్స్ అయినా అలా బయటికి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి రూమ్ అంతా డల్గా ఉంటాయి, కొంచెం ఏదోలా ఉంటుంది కదా. అలా కాకుండా కొంచెం అంటే తక్కువ బడ్జెట్లోనే కొంచెం మనకి తగ్గట్టుగా మేక్ ఓవర్ చేసుకుంటే కొంచెం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే చూస్తే కొంచెం కాజీగా, కొంచెం మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది, ప్లెజెంట్గా అని చెప్పి నేనైతే నా రూమ్ని ఇవాళ తక్కువ బడ్జెట్ 500 to 1000 బడ్జెట్లో జస్ట్ ఎల్ఈడి లైట్స్, ఇంకా పెయింట్స్వి ఉంటాయి కదా, హ్యాండ్ పెయింట్వి షీట్స్ అవైతే ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే నేను నా రూమ్ అసలుకి మేకోవర్ చేయకముందు ఎలా ఉంది, చేశాక ఎలా ఉంది మొత్తం ఈ వీడియోలో అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే రూమ్ చూసి దడుచుకోకండి. సో ఇదే అనమాట మా రూము, హాస్టల్ రూమ్. ఇదైతే మిర్రర్, అవి 2 బెడ్స్, అండ్ ఇదైతే నా బెడ్. సో నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా మేకోవర్ చేస్తున్నాను, ఎక్కువ హడావిడి లేకుండా నా దగ్గర ఉన్న ఐటమ్స్తో. ఇవైతే నేను ఆర్డర్ చేశాను, పెయింట్స్ షీట్స్ 9-12 వచ్చాయి, 110 120 పడ్డాయి. ఇవి మంచి కొంచెం ఎస్థెటిక్గా ఉంటాయి, బెడ్ పైన స్టిచ్ చేస్తే వాల్కి అని ఇవైతే ఆర్డర్ చేశాను నేను. అండ్ ఈ డెకోర్వి లీవ్స్ ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంతకుముందే. ఇవి కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనుకుంటా ఇంతకుముందు. ఇవి కూడా చాలా తక్కువే, 200 300 బిలోనే ఉంటాయి రెండు కలిపి. సో వీటితో అయితే నేను సింపుల్గా మేక్ ఓవర్ చేస్తున్నాను. స్టిచ్ చేసేద్దాము. టేప్ కూడా ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. From the first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. What's something I can do for you? సో లీవ్స్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడైతే లైట్స్ పెట్టేద్దాం. లైట్స్ కూడా పెట్టేసాను. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే థింగ్స్ అన్నీ తీసుకోవడానికి ఊరికే కబోర్డ్ తీయాల్సి వస్తుంది, మాయిశ్చరైజర్, పౌడర్, కోంబు అలాంటివి తీయటానికి. అందుకే నేను రీసెంట్గా ఒకటి ట్రాలీ బ్యాగ్ ఆర్డర్ చేశాను. దానికి వచ్చిన అట్టపెట్టు అనమాట, అది ఖాళీగానే ఉందని అక్కడ అరేంజ్ చేసేసి నాది ఓల్డ్ చున్నీ ఒకటి ఉంటే అది కప్పేశాను. ఇంకా దాని మీద మాయిశ్చరైజరు, కోంబు, అవి నా ఇయర్ రింగ్స్ అనమాట, ఎవ్రీడే యూజ్ చేసుకునేవి. నేను గోల్డ్ పెట్టుకోను, నార్మల్వి రోజుకొకటి యూజ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ అలా పెట్టేస్తున్నాను. ఇదేంటంటే హనుమాన్ చాలీసా, నేను అప్పుడప్పుడు బాత్ చేసి వచ్చినప్పుడు చదువుకుంటూ ఉంటాను. ఇంకా క్లచ్ అవన్నీ ఇంకా దాని మీద పెట్టేసుకున్నాను. ఇవేంటంటే నా దగ్గర క్యాండిల్స్ ఉన్నాయన్నమాట, ఇంతకుముందు నా ఫ్రెండ్ బర్త్డే అయితే అప్పుడు కొన్నవి. ఆ క్యాండిల్స్ కూడా దాని మీద పెట్టేద్దాము నైట్ పడుకునే అప్పుడు అని ఇంకా దాని మీద పెట్టేస్తున్నాను. బెడ్షీటు, పిల్లో కవరు నేను ఇంతకు ముందు రోజే చేంజ్ చేశాను కాబట్టి ఇంకా దానిపైన బెడ్షీట్ వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం రెడీ అయింది. రూమ్ చూసేయండి ఒకసారి.
మా చిన్న హాస్టల్ రూమ్ని ఇలా మేకోవర్ చేశాను. ఇది పెద్ద మేకోవర్ ఏం కాదు, నార్మల్గా మొన్న ఏవో సర్దుతూ ఉంటే నాకు ఆ ఎల్ఈడి లైట్స్ లీవ్స్ కనిపించాయి. ఇంకా బెడ్ బ్యాక్ సైడ్ ఇలా సెట్ చేద్దామని అనుకున్నాను. ఇంకొకేసారి దాన్ని వీడియోగా క్యాప్చర్ చేద్దామని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశాను. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.